రైట్ రైట్ సుధీర్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం గుంటూరు వెళ్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ప్రజాగళం సభ తర్వాత ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా పరిణామాలు ఏ రకంగా మారాయి? అంటే శివ, ఏదైతే ఈ ప్రజాగళం సభ జరిగిందో ఆ ప్రజాగళం సభ జరిగిన నాటి నుంచి కూడా ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పాలిటిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళినాయనే చెప్పుకోవాలి. మొత్తంగా మోడీతో కలవకముందు ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన కలవకముందు ఒక స్థాయిలో ఉంటే ఆ తర్వాత ఎప్పుడైతే మోడీతో ఎన్డీఏలో జాయిన్ అయ్యారో ఆ తర్వాత సెకండ్ లెవెల్లోకి వెళ్ళింది చెప్పుకో. దీని పీక్స్ మాత్రం ప్రజాగళం సభ అని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రజాగళం సభ ఎక్కడైతే జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పెద్ద సంఖ్యలో ప్రజలందరూ ఎక్కువగా కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఎస్టిమేషన్ మించి కూడా వచ్చారు. అంటే ఒక పక్కన హైవే ఉంది, అదేవిధంగా కూడా సువిశాలమైన మైదానంలో ఈ సభను ఏర్పాటు చేశారు. 75 ఎకరాల్లో సభకు సంబంధించి సభా ప్రాంగణం ఉంది. అదేవిధంగా కూడా 275 ఎకరాల్లో దానికి సంబంధించి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే 3:30 వరకు కూడా ఒక రకంగా సగం వరకు మాత్రమే సభా స్థలానికి సంబంధించి నిండినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే 4:30-5 దగ్గర నుంచి మాత్రం అసలు ఊహ కందని విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు తరలి రావడం అనేది మాత్రం ఒక శుభపరిణామంగా టీడీపీ జనసేనకు సంబంధించిన నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా కూడా వెల్లువలాగా వచ్చారు అనే పరిస్థితి అయితే మాత్రం అక్కడ జనాన్ని చూసిన తర్వాత కనపడింది. దీనికి సంబంధించే ప్రధాని ఏరియల్ వ్యూ, అంటే ఆయన ఫ్లైట్లో హెలికాప్టర్లో వచ్చే సందర్భంలో ఏరియల్ వ్యూలో చూసినటువంటి సందర్భంలో కూడా ఆయన చాలా ఆశ్చర్యానికి గురైనట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ సభ జరిగిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్తోనూ అదేవిధంగా కూడా చంద్రబాబుతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన ఈ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఒక సభకి ఇంత ఎత్తున కూడా జనం తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉందంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది అర్థమవుతుంది అన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సభకు సంబంధించి మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచినది మాత్రం వాస్తవం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ సభలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ సభలకి మించి అనూహ్యంగా కూడా ఇక్కడికి ప్రజలు రావటం, అదేవిధంగా కూడా మోడీ చెప్పినటువంటి ఏదైతే తన స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్కి సంబంధించి ముఖ్యంగా కూడా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం అని చెప్పారు. అక్కడ ఎన్డీఏ ఉంటుంది కేంద్రంలో, అదేవిధంగా కూడా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ డబుల్ ఇంజిన్ ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు విధ్వంసకర పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతానికి, అభివృద్ధి పదవిలో నడపడానికి ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి అధికారంలో 2 చోట్ల కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన చెప్పాడు. అదేవిధంగా కూడా వికాస్ భారత్తో పాటు వికాస్ ఆంధ్ర, ముఖ్యంగా కూడా రాష్ట్రంలో అభివృద్ధి కోసం తహతలాడుతున్నటువంటి ఒక పక్కన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి నేను అండగా ఉంటాను, రాష్ట్ర అభివృద్ధికి నిలబడతాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మాత్రం ఆంధ్రాలో ఉన్న ప్రజల్ని మాత్రం బాగా ఇంప్రెస్ చేసిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా ఊహకందని విధంగా కూడా ఒక్కసారిగా కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సందర్భంలో కానీ చంద్రబాబు మాట్లాడుతున్న సందర్భంలో కానీ ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున కూడా జనం రావడంతో అంటే ఎక్స్పెక్టేషన్స్ మించి యాక్చువల్గా ఒక 4-5 లక్షల మంది వస్తారు అని ఎక్స్పెక్టేషన్ అయితే చేశారు. కానీ దానికి మించి కూడా అంటే దగ్గర కూడా ఒక 10 లక్షల మంది పైగా కూడా ఒకేసారి వచ్చినటువంటి సందర్భంలో కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఒక పెద్ద ఈవెంట్ కానీ పెద్ద కార్యక్రమం కానీ చేసినటువంటి సందర్భంలో చిన్న డిస్టర్బెన్స్ అనేవి అవుతూ ఉంటాయి. కాకపోతే మైక్ ఆగటం అనేది మాత్రం అది బాగా ఫోకస్ చేసేందుకు కూడా ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది. మైక్కి సంబంధించి అది మైక్ ఫెయిల్ అయింది కాబట్టి సభ కూడా ఫెయిల్ అయిందని చెప్పి ఈ మంత్రి అంబటి రాంబాబు కానీ ఎంపీలు కానీ అంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. కేవలం ఏంటంటే వాటికి అదే కాకుండా కూడా సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా కూడా వెల్లువలా వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే వచ్చారో ఆ ప్రజలకు సంబంధించి ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్కి సంబంధించి అక్కడికి కూడా ప్రజలు చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. అది మినహాయించి కూడా పూర్తి స్థాయిలో కూడా సభ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. దీన్ని చూసి
ఇక రాజకీయం అంటే విమర్శలు తప్పనిసరిగా కూడా ఉంటాయి. ఈ విమర్శలకి ఈ ఏదైతే మైక్ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉందో దాన్ని బాగా కూడా వాడుకునేటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇంత వెల్లువలా వచ్చిన జనం వచ్చినప్పటికీ కూడా కొన్ని ఖాళీ చైర్లను చూపిస్తూ కూడా ఆ సభకు జనం రాలేదు అని చెప్పడం మాత్రం రాజకీయంగా దివాలాకోరుతనం అని చెప్పి మిగతా ఎవరైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారో, పార్టీలతో సంబంధం లేనటువంటి పీపుల్ ఎవరు ఉంటారో వాళ్ళైతే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ముఖ్యంగా ఈ సభ ద్వారా ఏదైతే ఓటర్ అనేటప్పటికీ ప్రతి పార్టీకి ఫిక్స్డ్గా కూడా ఓటర్ అనేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఆ విధంగా లేదు. ఎవరైతే అటు ఇటు కాకుండా స్తబ్దతలో ఉండేటువంటి ఓటర్ ఎవరైతే ఉంటారో అటువంటి ఓటర్కి ఎటువైపు మొగ్గితేనే అటు న్యూట్రల్ ఓటర్, ఈ న్యూట్రల్ ఓటర్ ఎటువైపు మొగ్గితేనే అటువంటి సందర్భంలో ఆ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు న్యూట్రల్ ఓటర్ మాత్రం పూర్తిగా కూడా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మాత్రం ఎన్డీఏ కూటమి వైపు, అదేవిధంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన, అదేవిధంగా టీడీపీ వైపు మొగ్గుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో మాత్రం అన్ని పార్టీలు, ముఖ్యంగా ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ పార్టీ మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా కనుక న్యూట్రల్ ఓటర్ కనుక టర్న్ అయినట్టయితే మాత్రం అసలు రాజకీయ చిత్రం అనేది, ముఖ చిత్రం అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు సంబంధించి ఏదైనా విజయం సాధించాలంటే, ఒక పార్టీ విజయం సాధించాలంటే న్యూట్రల్ ఓటర్ అనేవాడు కీలకమైన పాత్ర వహిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా న్యూట్రల్ ఓటర్ మీదే మిగతా పార్టీలను ఆధారపడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మోడీ ఎప్పుడైతే ఇక్కడికి రావటం, ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ, జనసేన వెళ్ళటం జరిగిందో ఆ తర్వాత న్యూట్రల్ ఓటర్ ఒక డెసిషన్కి వచ్చాడు. రాష్ట్ర అభివృద్ధికి కాంక్షించేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్డీఏ కూటమితో వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సభకు మాత్రం విశేషమైన స్పందన లభించిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా ఏపీ రాజకీయాల్లో ఇది ఒక మైల్ స్టోన్గా కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. శివ, ఓకే రవికృష్ణ, థ్యాంక్ యూ. రైట్, మనం ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి